ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు బస్టాండ్లో బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పేరున ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, 18 నుండి 59 సంవత్సరాల వరకు ప్రతి ఆడబిడ్డకు 1,500, నిరుద్యోగ అభివృద్ధి 3,000, 20 లక్షల ఉద్యోగాల వృద్ధాప్య పింఛన్ 4,000 ఇవ్వడం జరుగుతుందని, రాబోయే ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుబల అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా యాచవరంలో అశోక్ రెడ్డి సమక్షంలో 15 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కడవలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే నెలకి 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్ ఎన్ని రేపు ప్రభుత్వం చేయబోతుందన్నా మీరందరూ నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను మీరు కూడా సైకిల్ అన్న మీరు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా. డ్యూటీ అయిపోయిందమ్మా, మీద వెళ్తున్నాను ఊరికి. ఏ ఊరు? సైకిల్ గుర్తు మీద ఓటేయండి అన్న. సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట గారిని గెలిపించండి అన్న. మీకు కూడా రేపు పొద్దున మనకి